హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి ఒక సబ్ ఫీల్డ్ మెషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటి? వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ ఫీల్డ్స్ ఇన్ టెక్నాలజీ అనమాట. ఈరోజు టెక్నాలజీ గురించి ఎవరు మాట్లాడుతున్నా మెషిన్ లెర్నింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తుంది అసలు ఈ మెషిన్ లెర్నింగ్? ఇదేం చేస్తుందంటే మెషిన్స్ డేటా ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవింగ్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. ఎక్స్ప్లిసిట్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామింగ్ లేకుండా డేటా ద్వారా దానంతట అదే ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నామంటే మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. సో అసలు ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే దిస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెషిన్స్ డేటా ద్వారా ఆటోమేటిక్గా అవే ఇంప్రూవ్ అవుతాయి, అవే డిసిషన్స్ తీసుకోగలుగుతాయి. సో ఎటువంటి ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం లేదనమాట. రైట్. సో ఒక ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్ తీసుకుంటే గెట్స్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే. యాజ్ ఇట్ డిటెక్ట్స్ మోర్ అండ్ మోర్ స్పామ్ మెయిల్స్, ఆటోమేటికలీ ఇట్ కెన్ క్లియర్లీ సపరేట్ స్పామ్ అండ్ నాట్ స్పామ్ మెయిల్స్ ఇంటూ సపరేట్ కేటగిరీస్ అనమాట. ఈజీగా చేయగలుగుతాను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. డేటా ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయి, స్పామ్ మెయిల్స్ ఎలా ఉన్నాయి, నాన్ స్పామ్ మెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది నేర్చుకొని ఇది స్పామ్, ఇది నాట్ స్పామ్ అని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా అదే డిసిషన్ తీసేసుకొని స్పామ్ మెయిల్స్ అన్నింటినీ ఆపేస్తుంది. ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటున్నామంటే మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. సో ఒక మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ మనం డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? డేటా కలెక్ట్ చేయాలి. ఆ డేటా ఎలా ఉండాలి? రిలవెంట్ డేటా అయి ఉండాలి. దాని ద్వారా ఏదైతే నేర్చుకుంటామో అది ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. రైట్. ఏవైతే రిలవెంట్ డేటా సోర్సెస్ ఏవైతే ఉంటాయో, సెన్సార్స్ అవ్వచ్చు, డేటాబేసెస్ అవ్వచ్చు, యూజర్ ఇన్పుట్ అవ్వచ్చు, వాటి ప్రకారం జాగ్రత్తగా ఏ డేటా ద్వారా అయితే మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ప్రాపర్గా నేర్చుకోగలదో ఆ డేటాని కలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలి? డేటా యొక్క ప్రీ ప్రాసెసింగ్, అది క్లీన్గా ఉందా, స్ట్రక్చర్డ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి, నార్మలైజేషన్ ఏదైనా అప్లై చేయాలి. రైట్. ఏదైనా డేటా నార్మల్ ఫార్మేట్లో మనం యూజ్ చేసేటువంటి డేటా లెర్న్ చేసుకునేటువంటి ప్యాటర్న్లో లేకపోతే దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ప్రీ ప్రాసెసింగ్ ఆర్ క్లీనింగ్ చేయాలి. తర్వాత ఏం కావాలి? ఏ మోడల్, మెషిన్ లెర్నింగ్ మోడల్ అప్లై చేయాలి. రైట్. ఏ అల్గారిథం అప్లై చేయాలి, మన ప్రాబ్లం ఏంటి, మన డేటా ఏంటి, ఏ అల్గారిథం బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందో ఆ అల్గారిథం మోడల్ తీసుకొని సెలెక్ట్ చేయడం. తర్వాత ఆ మోడల్ని డేటాని బేస్ చేసుకొని ట్రైన్ చేయటం అనమాట. ఫీడింగ్ డేటా ఇన్ ద మోడల్ అండ్ గివింగ్ టైమ్ ఫర్ ఇట్ టు లెర్న్ ద ప్యాటర్న్ అనమాట. ఆ డేటాని ఇచ్చిన తర్వాత ఆ డేటా ద్వారా అది నేర్చుకునేటువంటి టైం ఇవ్వటం, ట్రైనింగ్ అంటాం దాన్ని. తర్వాత ఏమవుతుంది? అది ఇస్తున్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మనం జనరల్గా మాన్యువల్గా టెస్ట్ చేసి సిస్టమ్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ప్రాపర్గా ఉన్నాయా, ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, మనం అనుకున్న రిజల్ట్స్ ప్రకారం సిస్టమ్ ఇస్తుందా లేదా, లేకపోతే ఇంకా దానికి అడిషనల్ ఇన్పుట్ ఏమన్నా ఇవ్వాలా, టెస్టింగ్ హౌ ఎలా పనిచేస్తుంది ఈ సిస్టమ్, సో కరెక్ట్గా ఉందా లేదా, యాక్యురసీ ఉందా, ప్రిసిషన్ ఉందా, లైక్ రీకాల్ ఏమన్నా చేయాలా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటాం. వన్స్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేస్తుందంటే ఏం చేస్తాం? డిప్లాయ్మెంట్, ఇంటిగ్రేటింగ్ ఆ ట్రైన్ మోడల్ ఏదైతే ఉంటుందో అది రియల్ వరల్డ్లోకి, అప్లికేషన్లోకి యాడ్ చేసేసి దాన్ని యూజ్ చేసేసుకొని మన సిస్టమ్స్ని, మన ప్రాసెస్ని బెటర్ చేసుకోవడానికి ఈ మెషిన్ లెర్నింగ్ వాడచ్చు అనమాట. సో ఈ మెషిన్ లెర్నింగ్ కామన్గా 3 టైప్స్లో ఉంటుందన్నమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఏదైతే డేటా లేబుల్డ్ అయి ఉంటుందో, ఇది స్పామ్, ఇది నాట్ స్పామ్ అని డిఫరెన్షియేషన్ చేసి ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఆ డేటా మీద మనం లెర్నింగ్ చేస్తే, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగిస్తే ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమంటామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఎటువంటి లేబుల్ డేటా లేదు బట్ మనం ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయగలిగాం, అప్లై చేయగలిగాం, అటువంటి దాన్ని ఏమంటామంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటి? రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. ఏవైతే రివార్డ్స్, పెనాల్టీస్ వచ్చాయో ఓ డేటాలో, ఆ రివార్డ్స్ ప్లస్ పెనాల్టీస్ బేస్ చేసుకొని, డేటాలో ఉండేటువంటి వాల్యూస్ బేస్ చేసుకొని, ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనం సిస్టమ్ని ట్రైన్ చేయటం, లైక్ అవన్నీ చేస్తే దాన్ని ఏమంటామంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. రైట్. కామన్గా మోస్ట్ పాపులర్గా పడేటువంటి అల్గారిథమ్స్ ఏమున్నాయంటే మనం లీనియర్ రిగ్రెషన్ కానీ, లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, డిసిషన్ ట్రీస్ కానీ, కే మీన్స్ క్లస్టరింగ్ కానీ, అలానే కే నియరెస్ట్ నైబర్ కానీ, న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా మోస్ట్ పాపులర్ అల్గారిథమ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఇవే కాకుండా చాలా ఇంకా అల్గారిథమ్స్ అన్నీ ఉంటాయి. మనం వాటన్నిటి గురించి కూడా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. అలానే ఈ మెషిన్ లెర్నింగ్ ఎక్కడెక్కడ వాడుతున్నారు?
సో ఈరోజు ఇవి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే వాయిస్ అసిస్టెంట్స్ ఉన్నాయో, సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ, ఇవన్నీ కూడా డైలీ ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఎలా అవుతున్నాయి? దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ డేటా, రైట్? సో అవి సిరి కానీ గూగుల్ కానీ అవి కూడా ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వాడుకుంటున్నాయి. ఏవైతే రికమెండేషన్స్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ మనకు వస్తున్నాయో అది కూడా మెషిన్ లెర్నింగ్. మనం ప్రీవియస్గా ఏవైతే వీడియోస్ ఓపెన్ చేస్తామో ఆ డేటా స్టోర్ చేసుకొని వాటి నుంచి నేర్చుకొని మనకి ఏ రికమెండేషన్స్ ఇస్తే మనం చూస్తామో అవే రికమెండేషన్స్ మనకు వస్తే దాన్ని ఏమంటామంటే మెషిన్ లెర్నింగ్ అంటాం. అలానే బ్యాంకింగ్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ అబ్నార్మల్గా జరుగుతుంటే ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయడం. అలానే హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్ ఏదైతే ఉందో, డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో, డిసీజెస్ని, మెడికల్ ఇమేజెస్ని లైక్ రీడ్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం కూడా ఈ మెషిన్ లెర్నింగ్ పార్ట్స్ అన్నమాట. ఈ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే పైథాన్ కంపల్సరీ. ఏదైనా కూడా పైథాన్ లేకుండా నడవదు. తర్వాత సైకిట్ లెర్న్, రైట్? ఇదేంటి? మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, మెజారిటీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఈ సైకిట్ లెర్న్ ద్వారా, లైబ్రరీ ద్వారా మనం వాడతాం. అలానే డేటా, పాండాస్, నంపై, డేటా మేనేజ్మెంట్, డేటా హ్యాండ్లింగ్ ఏదైతే ఉంటుందో, ఏవైతే డేటా మ్యానిపులేషన్, న్యూమరికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటి ద్వారా చేస్తాం. తర్వాత టెన్సర్ ఫ్లో ఏదైతే ఉంటుందో, డీప్ లెర్నింగ్ మోడల్స్ కోసం ఏం వాడతాం? టెన్సర్ ఫ్లో వాడతాం. ఇంకా జూపిటర్ నోట్బుక్ కానీ, పైటార్చ్ కానీ, వీటన్నిటి కూడా మనకి అవగాహన ఉండాలన్నమాట, రైట్? సో మనం ఏం చెప్పండి, అన్ని ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఇప్పుడు మనం వాడుతున్నామో వాటికి ఇంజిన్ ఏంటి? ఈ మెషిన్ లెర్నింగ్ అనమాట. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అది ఎలా పనిచేస్తాయి, వాటి అల్గారిథమ్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటో తెలుసుకోవడం ద్వారా ఏవైతే మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ సొంతగా చేయడం కానీ, లైక్ ఇంకా మనం అడ్వాన్స్డ్గా ఈ ఫీల్డ్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ.